అమరావతిలో మాజీ సీఎం జగన్ పై మంత్రి పార్థసారథి ఫైర్ అయ్యారు. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో జరిగిన ఘటనపై జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత కక్షల వల్ల జరిగిన హత్యపై రాజకీయాల్లోకి లాగుతున్నారని చెప్పారు. ఫ్యాక్షన్ కు అడ్డుకట్ట వేసిన చరిత్ర చంద్రబాబుదని వివరించారు. దురదృష్టవశాత్తు సల్మాన్ మరణించారని, ఆ హత్యను రాజకీయాల్లోకి తీసుకురావదని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు దళితులను పట్టించుకోలేదని విమర్శించారు. పేతూరు అనే ఇద్దరు వ్యక్తులు కూడా దళిత వర్గానికి చెందిన వారే. వారి వ్యక్తిగత కక్షల మూలంగా జరిగిన ఒక దుర్ఘటనని ఆసరా చేసుకుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయటం చాలా దురదృష్టకరం అని చెప్పేసి మనం చేస్తాను. దానికి రాజకీయ రంగు పులవటం, తెలుగుదేశం పార్టీకి అంటగట్టడం, ఇదంతా కూడా చాలా దారుణం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూస్తే హైదరాబాద్ లో మత ఘర్షణల్ని ఉక్కుపాదంతో తొక్కేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. వీరేదైతే ప్రాంతాన్ని ఈరోజు చెబుతా ఉన్నారో పల్నాడు, పోనీ పిన్నెల్లి గ్రామం తీసుకుంటే 2014-2019 మధ్యలో చక్కగా ఉన్న గ్రామం ఇది. ఇదే గ్రామంలో ఇదే సల్మాన్ అనే వ్యక్తి, అంటే వారు మరణించారు కాబట్టి వారి గురించి మాట్లాడకూడదు, కానీ 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఒక ఊరేగింపు చేస్తా ఉంటే అక్కడ పేతూరు గారికి వీరికి సల్మాన్ గారికి జరిగిన వ్యక్తిగత తగాదాలు చిలికి ఈ విధంగా తయారని చెప్పేసి మనం చేస్తాం. అంతేగాని ఇది రాజకీయాలకు కానీ పార్టీలకు కానీ సంబంధం కాదు. మీరు ఈ విధంగా రాజకీయ రంగు పొలవటం అనేది మీ దిగజారు రాజకీయాలకి మీకు చెప్పుకుంటానికి ఏమీ లేక